हेलो ऑल वेलकम बैक टू सुशांति व्लॉग्स। इवत्तु नावु ई विडियोदल्लि नोड्ता इद्दिरल्ल पास्ता माड्ता इद्दीवि। वेजिटेबल पास्ता याव ತರ ఈజీగా మనేలే ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಅಂತ ನೋಡೋಣ। చూడండి ఈ రోజు మనం ఈ వీడియోలో పాస్తా చేయబోతున్నాము। ఇంట్లోనే ఎంత ఈజీగా త్వరగా చేసుకోవచ్చని చూసేద్దామా। సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। చూడండి ఈ రోజు మనం పాస్తా చేయబోతున్నాము। పాస్తాకి కావాల్సిన పదార్థాలండి। నేను పాస్తా పావు కేజీ తీసుకున్నానండి, క్యాబేజీ ఒక బౌల్ తీసుకున్నాను, బీన్స్ ఒక బౌల్ తీసుకున్నానండి, బంగాళదుంప ముక్కలు ఒక బౌల్ తీసుకున్నాను, ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని పెట్టుకున్నాను, అల్లం తెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి నిమ్మకాయ అరముక్క నిమ్మకాయ కావాలండి, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, క్యాప్సికమ్ ఒక బౌలు, క్యారెట్ ఒక బౌలు, పచ్చి బఠానీ అంటే బఠానీ నానబెట్టి పెట్టుకున్నానండి ఒక బౌలు, టమాటో పెద్దలు 3 కోసుకున్నాను, కొత్తిమీర మన గార్నిష్కి కొత్తిమీర కావాలి కదా, కొత్తిమీర చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి। ನಮಗೆ ಇವಾಗ ಪಾಸ್ತಾ ಮಾಡಲಿಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಸಾಮಗ್ರಿಗಳು ನೋಡಿ। ಇಲ್ಲಿ ನಾವು ಏನು ಮಾಡ್ತಿದೀವಪ್ಪ ಅಂದರೆ ಪಾಸ್ತಾ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಫಸ್ಟು ಮೇಯ್ನಾಗಿ ನನಗೆ ಈ ಥರ ಒಂದು 1/4 kg ಅಷ್ಟು ಪಾಸ್ತಾ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ನಾನು। 1 ಬೌಲಷ್ಟು ಕ್ಯಾಬೇಜ್, 1 ಬೌಲಷ್ಟು ಬೀನ್ಸ್ ಈ ಥರ ಚಾಪಕ್ಕೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ ಮಾಡಿದ್ದೀವಲ್ಲ, ಆಮೇಲೆ 1 ಬೌಲಷ್ಟು ಆಲೂಗೆಡ್ಡೆ, 1 ಈರುಳ್ಳಿ ಕಂಪ್ಲೀಟ್ 1 ಈರುಳ್ಳಿನ ಚಾಪ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟ್, ನಿಂಬೆಹಣ್ಣು ಅಂದರೆ ಅರ್ಧ ಹೋಳು ನಿಂಬೆಹಣ್ಣು ಮತ್ತು 3 ಮೆಣಸಿನ್ಕಾಯಿ ತೊಗೊಂಡಿದ್ದೀವಿ। ಈ ಕಡೆ ಬಂದರೆ 1 ಬೌಲಷ್ಟು ಕ್ಯಾಪ್ಸಿಕಮ್, 1 ಬೌಲಷ್ಟು ಕ್ಯಾರೆಟ್, ಇದು ಹಸಿ ಬಟಾಣಿ ಅಂದರೆ ನೆನೆ ಹಾಕಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು, ಮತ್ತು ಈ ಕಡೆ ಬಂದರೆ 1 ಕಪ್ಪು ಟೊಮೆಟೊ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಅಂದರೆ 3, ಇಲ್ಲಿ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಗಾರ್ನಿಷ್ಗೋಸ್ಕರ। ಇಲ್ಲಾದರೆ ನಾನು ಕೆಲವೊಂದು ಸಾಸಸ್ಗಳನ್ನ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಬಟ್ ನಾನು ಹಾಕಬೇಕಾದ್ರೆ ಯಾವ್ಯಾವುದು ಅಂತ ಹೇಳ್ತೀನಿ డీటెయిల్ ఆగి। ఇక్కడైతే నేను కొన్ని సాసెస్ తీసుకున్నాను, వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను, అంటే చెప్తాను డీటెయిల్గా। ನೋಡಿ ಈಗ ಸ್ಟವ್ ಆನ್ ಮಾಡಿ ಒಂದು ಪಾತ್ರೆ ಇಟ್ಟು ಅದರಲ್ಲಿ 1.5 ಲೀಟರ್ ಅಷ್ಟು ವಾಟರ್ ಆ್ಯಡ್ ಮಾಡಿ 1/4 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಉಪ್ಪು, 1/4 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಆಯಿಲ್ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ కుదిలిಕ್ಕೆ బిడన। అಷ್ಟరొಳಗಡೆ ನಾವು పాస్తాకి ఒగ్గరణೆ ಹಾಕೊಳ್ಳೋಣ ಬನ್ನಿ। చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అందులో 1.5 లీటర్ అంత వాటర్ యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి। ఇది మరిగేలోపు మనం పాస్తాకి తాలింపు వేసేసుకుందాం। ನೋಡಿ ಈಗ ಒಂದು ಪ್ಯಾನ್ ಇಟ್ಟು ಅದರಲ್ಲಿ 3 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಆಯಿಲ್ ಹಾಕೋಬೇಕು। ఇప్పుడు చూడండి ఇటు మనం ఇంకో పాత్ర పెట్టాం కదా, ఈ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి। ఈరుಳ್ಳಿ, ಹಸಿರು ಮೆಣಸಿನಕಾಯಿ ಉಪ್ಪು ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ಕೊಳ್ಳಿ। ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉప్పు వేసి కొద్దిగా బాగా కలుపుకోండి। అలా కలిపినట్లయితే బాగా ఉడుకుతుంది, ಬೇಗ ಬೇಯುತ್ತೆ। ಈಗ ನಾವು ಇದರಲ್ಲಿ ಬಟಾಣಿ ಹಾಕೋಬೇಕು, ಅಂದ್ರೆ ನೆನೆ ಹಾಕಿದ್ವಲ್ಲ ಬಟಾಣಿ ಹಾಕೊಂಡು, ಆಮೇಲೆ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ಹಾಕೊಳ್ಳಿ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ ಮಾಡಿರುವಂತಹ ಬೀನ್ಸ್ ಹಾಕೋಬೇಕೀಗ। ಆಮೇಲೆ ಬಂದು ನಾನು ನೋಡಿ ನನಗೆ ಬೀನ್ಸ್ ಕಟ್ ಮಾಡಿರೋದು ನೋಡಿದ್ರೆ ನಂಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಗ್ತಿದೆ। ಈಗ ನಾವು ಇದರಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಯಾರೆಟ್ ಹಾಕೋಬೇಕು, ಕ್ಯಾರೆಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಬೀನ್ಸ್ಗೆ ಯಾವ ಥರ ಕಟ್ ಮಾಡಿದ್ದೀನೋ అదే ಥರ ఆలుగడ్డ సహ కట్ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ। ఆಮೇಲೆ క్యాబేజ్ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ మిక్స్ ಮಾಡಿ ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ కాసేపు నానబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి, తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి, ఎంత బాగా కట్ చేసుకున్నాను కదా నేను బీన్స్, అది వేసాక క్యారెట్ వేయండి, బీన్స్కి తగ్గట్టుగా మీరు బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకొని తర్వాత ಕ್ಯಾಬೇಜ್ వేసి బాగా మిక్ಸ್ చేసుకోవాలి। ఇప్పుడు ನೋಡಿ ಈ ಥರ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸಿದಾದ್ಮೇಲೆ 10 ನಿಮಿಷ ಮುಚ್ಚಳ ಇಟ್ಟು ಬೇಯಕ್ಕೆ ಬಿಡಬೇಕು। ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు ఉడకబెట్టడానికి మూత పెట్టేద్దాం। ಈಗ ಇದರಲ್ಲಿ ನೀವು ಪಾಸ್ತಾನ ಹಾಕಿ ಒಂದು 5 ರಿಂದ 6 ನಿಮಿಷ ತನಕ ಬೇಯಕ್ಕೆ ಬಿಡಬೇಕು, ಆದರೆ మధ్యದಲ್ಲಿ కలుస్తా ఇರಬೇಕು, ఇలాంటి ಒಂದಕ್ಕೊಂದು అంటుಬಿಟ್ಟು ముద్దే ಆಗಿಬಿಡುತ್ತೆ। చూడండి ఇందులోకి మనము పాస్తాని యాడ్ చేసి బాగా కలిపేసి ఒక 5 to 6 మినిట్స్ మరగబెట్టేద్దాం, ఎందుకంటే ఒకదాన్ని ఇంకోటి అంటేసి ముద్దలా ఫామ్ అవ్వకూడదు కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి। ಈಗ ಒಂದು ಕಡೆ ಇದು ಯಾವ ಥರ ಆಗಿದೆ ಅಂತ ನೋಡೋಣ ಬನ್ನಿ। ಮುಚ್ಚಳ ತೆಗೆದು ನೋಡಿದ್ರೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಬೇಯಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಿದೆ, ಸೊ ಹಾಗಾಗಿ ಇನ್ನೊಂದು ಸರಿ ಕೆಳಗೆ ಮೇಲೆ ఈ ಥರ కలిసుಕೊಂಡು మత్తొంది సరి ముచ్చಳ ಹಾಕಿ బిట్బిడన బెయ్యకే। చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే అంత ఉడకలేదు అనిపిస్తుంది కాబట్టి ఇంకోసారి కింద పైన ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దాం ఒక 2 నిమిషాలు। ఇక్కడ ನೀವು ನೋಡೋ ಥರ ಆದರೆ ಚೆನ್ನಾಗಿ ಇನ್ನೂ ಬೇಯ್ತಾ ಇದೆ ಅಲ್ಲ, ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಬೇಯಕ್ಕೆ ಬಿಟ್ಬಿಡೋಣ। ఒకవైపు మీరు చూసినట్లయితే కాసేపు ఇది ఉడుకుతుంది కదా, చూడండి ఎంత విడివిడిగా వచ్చింది, ఇలా వస్తే చాలు। ಈಗ ನೀವು ಇಲ್ಲಿ ನೋಡೋ ಥರ ಆದರೆ ಒಂದು 25% ಅಷ್ಟೇ ಇದು ಬಾಯ್ಲ್ ಆಗಿರೋದು। ಇಂಥ ಟೈಮಲ್ಲಿ ನಾವು 1 ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ ಮಾಡಬೇಕು। ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 25% అంతా ఉడికిందంతే। ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి।
ಈ ಥರ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸ್ಕೊಳ್ಳಿ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟ್ ಹಾಕಿದ್ದಾದ್ಮೇಲೆ. ಹೌದು, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಡೌಟ್ ಇರ್ಬೋದು, ಇವ್ರು ಯಾಕೆ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟ್ ತರಕಾರಿ ಹಾಕಿದ್ಮೇಲೆ ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ. ಏನಕ್ಕೆ ಅಂತ ಅಂದರೆ, ನೀವು ಮೊದಲಿಗೆನೆ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟ್ ಹಾಕೋ ಥರ ಆದರೆ ಅದು ಕೆಳಗಡೆ ನಿಮಗೆ ತಳ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ಅಂಟೋಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ನಿಮಗೆ తరకారీ ಅನ್ನೋದು ಚೆನ್ನಾಗಿ ಬೇಯೋದಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ನೀವು హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఆద్మేలనే హాక్కోళి. చూడండి, మీ అందరికీ డౌట్ ఉండొచ్చు వీళ్ళు ఎందుకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వెజిటేబుల్స్ వేసాక వేశారనేది. ఎందుకంటే మీరు ఫస్ట్గానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినట్లయితే కింద మనకి అడుగు అనేది పట్టేస్తుంది. అప్పుడు వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అవ్వదు. కాబట్టి మనము హాఫ్ బాయిల్ అయిన తర్వాత వెజిటೇಬಲ್ಸ್ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟ್ ಆ್ಯಡ್ చేస్తే చాలా మంచిది. ನೋಡಿ, ಈಗ ಇದು ಪಾಸ್ತಾ ಅನ್ನೋದು ಬೆಂದಿದೆಯೋ ಇಲ್ಲೋ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ ಅಲ್ಲ. ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂತ ಆದರೆ ಒಂದು ಈ ಥರ ತಕ್ಕೊಳ್ಳಿ. ಬಟ್ ತುಂಬ ಬಿಸಿ ಇದೆ. ಈ ಥರದೊಂದು ತಕ್ಕೊಂಡಿದ್ದಾದ್ಮೇಲೆ ಒನ್ಸ್ ಈ ಥರ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ప్రెస్ ಮಾಡಿದಾಗ ಚೆನ್ನಾಗಿ అన్న ಥರ బెందోಗಿದೆ ಅಂದರೆ ఓకే ఇదాಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. చూడండి, ఇప్పుడు మనకి పాస్తా ఉడికిందో లేదో తెలియాలనుకుంటే ఇలా ఒకటి పట్టుకోవాలి. బట్ చాలా వేడిగా ఉంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు అన్నంలాగా ఉడికిపోయిందంటే ఇది అయిపోయిందని లెక్క. ఇప్పుడు ఇలాంటిది ఒక కింద పాత్ర పెట్టి పైన ఒక స్ట్రైనర్ లాంటిది పెట్టేసి ఇలాంటి దాంట్లో మనం ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలి. అందులోకి మనం పైన కొద్దిగా ಚಲ್ಲಟ್ ನೀರು ಆ್ಯಡ್ చేసినట్లయితే ವಿಡಿವಿಡಿగా ವಸ್ತುಂದನమాట. ಈಗ ನೋಡಿ, ಈ ಥರದೊಂದು ಪಾತ್ರೆ ತಗೊಳ್ಳಿ. ಮೇಲ್ಗಡೆ ಈ ಥರದೊಂದು ಜಾಲರಿ ತಳೋದು ತಗೊಂಡು ಇದರಲ್ಲಿ ನಾವು ಪಾಸ್ತಾನ ಬೇಯಿಸಿದ್ವಲ್ಲ ಅದನ್ನ ಹಾಕೊಂಡು ಅದ್ರ ಮೇಲ್ಗಡೆ ನಾವು ತಣ್ಣೀರು ಎಷ್ಟು ಹಾಕ್ತೀವೋ ಅಷ್ಟು ಒಳ್ಳೇದು. ಏನಕ್ಕಂದರೆ బిడిబిడియాಗಿ బರುತ್ತೆ పాస్తా. మేము చల్లటి నీళ్ళు ఎంత వేసుకుంటే అంత మంచిదన్నమాట. అలా మేము చల్లటి నీళ్ళు వేసినట్లయితే మనకు అంత విడివిడిగా పాస్తాలు వస్తాయి. ನೋಡಿ, ಈಗ ತೋರಿಸ್ತೀನಿ ಎಷ್ಟು ಬಿಡಿಬಿಡಿಯಾಗಿ ಬಂದಿದೆ ಅಂತ. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత విడివిడిగా వచ్చిందనేది. ಟಿಪ್ಸ್ ನಚ್ಚಿಂದ? ಟಿಪ್ಸ್ ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಈಗ ಇದನ್ನ ಒಂದು పక్కಕ್ಕೆ ఎత్తిట్టు అక్కడే ನಮ್ಮ తరకారీ ಎಷ್ಟು ಬೆಂದಿದೆ ಅಂತ ನೋಡೋಣ. ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసి మన తరకారీ ఎంతవరకు ఉడికింది అనేది చూసేద్దాం. ఇప్పుడు నేనైతే మూత తీసి ఇంకోసారి చూడబోతున్నాను ఎంత ఉడికింది ఏమనేది. ಈಗ ನಾನು ಸರಿ ಮುಚ್ಚಳ ತೆಗೆದು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಷ್ಟು ಬೆಂದಿದೆ ಏನು ಅಂತ. ಈಗ ನೋಡಿ, ಆಲ್ಮೋಸ್ಟ್ ಇದು కుక్ ಆಗೋಗಿದೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಈ ತರ మిడల్ గ్యాప్ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ టమాటో ಹಾಕೊಂತಿದ್ದೀನಿ. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది కాబట్టి మిడల్లో ఇలా గ్యాప్ వదిలేసి నేను అందులో ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను. ನೋಡಿ, ಇದೊಂದು ನಮ್ಮ మమ్మీ ట్రిక్స్. చూడండి, ఇదొక మా మమ్మీ ట్రిక్స్. ఇలా మిడల్లో టమాటోలు వేసేసాక పైన ఉండే వెజిటేబಲ್ಸ್ అన్ని ಟೊಮಾಟೋಲ್ ಮೇಲೆ వేసేస్తే ఇంకా బాగా ಉಡಿಕ್పోతుంది. ನೋಡಿ, ನಮ್ಮ ಮಮ್ಮಿ ಟ್ರಿಕ್ಸ್ ನೋಡಿ. ಮಿಡಲಲ್ಲಿ ಟೊಮ್ಯಾಟೊ ಇಟ್ಟು ಸುತ್ತ ಇರುವಂಥ ತರಕಾರಿಗಳನ್ನ ಅದ್ರ ಮೇಲೆ ಇಟ್ಟರೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಬೇಯುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ. ಈಗ ಮತ್ತೆ ನಾವು ಒಂದ್ಸರಿ ಮುಚ್ಚಳ ಹಾಕ್ಬಿಡ್ಬೇಕು. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ಈಗ ನೋಡಿ, ಮುಚ್ಚಳ ತೆಗೆದು ಇನ್ನೊಂದ್ಸರಿ ಚೆನ್ನಾಗಿ టమాటో ಎಲ್ಲ మిడలಲ್ಲಿ ఇట్టిద్వಲ್ಲ ಎಲ್ಲ ఆల్ మిక్స్ ಮಾಡಿ కలుసుకొని ఇప్పుడు మనము టమాటోల్ని మధ్యన పెట్టాం కదా, మూత తీసి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోండి. ನೋಡಿ, ಈ ಥರ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಎಲ್ಲ ತರಕಾರಿ ಮಿಕ್ಸ್ ಆಗೋ ಥರ. ಈಗ ಇದರಲ್ಲಿ ನಾವು 1/4 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಅರಿಶಿನ, 2 ಟೇಬಲ್ ಸ್ಪೂನಿನಷ್ಟು ಖಾರ ಪೌಡರು, 1.5 టేబుల్ స్పూనినಷ್ಟು ఉప్పున ಹಾಕೊಂಡು ಚೆನ್ನಾಗೆಲ್ಲ మిక్స్ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు గుండ, 2 టేబుల్ స్పూన్ అంతగా రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ అంత ಉಪ್ಪು వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ಈ ಥರ ಕಲಿಸಿದ್ದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಂದು 3 ನಿಮಿಷಕ್ಕೋಸ್ಕರ ಮುಚ್ಚಳ ಹಾಕೋಣ. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇంకో 3 నిమిషాలకి ఇలా మూత పెట్టేసుకుందాం. ಈಗ ನೋಡಿ, ಮುಚ್ಚಳ ತೆಗೆದು ಯಾವ ಥರ ಆಗಿದೆ ಅಂತ ನೋಡೋಣ. ఇప్పుడు చూడండి, మూత తీసి ఎలా అయిందనేది చూసేద్దాము. ನೋಡಿ, ನೀವು ತರಕಾರಿ ಈ ಥರ ಬೇಯಕ್ಕೆ ಬಿಟ್ಟಾಗ ಮೀಡಿಯಂ ఫ్లేమಲ್ಲಿ ఇట్టుಕೊಳ್ಳి. ಯಾಕಂದರೆ ನಾವು వాటర్ యాడ్ ಮಾಡಿಲ್ವಲ್ಲ, ಕೆಳಗಡೆ అంటో ఛాన్సెస్ ತುಂಬ ఇರುತ್ತೆ. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్స్ని కుక్ అవ్వడానికి సైడ్లో పెట్టుంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి. ನೋಡಿ, ಈಗ ವೆಜಿಟೇಬಲ್ಸ್ ಅನ್ನೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕುಕ್ ಆಗೋಗಿದೆ ಅಲ್ಲ. ಈಗ ನಾವು ಇದರಲ್ಲಿ ಪಾಸ್ತಾನ యాడ్ ಮಾಡಿಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ కలుసుకోಬೇಕು. ఇప్పుడు చూడండి, వెజిటేబల్స్ అనేది అయితే బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో మనం ఇప్పుడు పాస్తా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ಈಗ ನೋಡಿ, ನಾವಿದ್ರಲ್ಲಿ ಟೊಮೊಟೊ ಕೆಚಪ್, ರೆಡ್ ಚಿಲ್ಲಿ ಸಾಸು, ಸೋಯಾ ಸಾಸು, ಗ್ರೀನ್ ಚಿಲ್ಲಿ ಸಾಸು ಮತ್ತು ಡಾರ್ಕ್ సోయా సాస్ ఇవిಷ್ಟು ಹಾಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ మిక్స్ ಮಾಡ್ಕೊತಾ ఇದ್ದೀವಿ. చూడండి, ఇవి మొత్తం వేసుకొని 1 టేబుల్ స్పూన్ అండి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. బట్ ఇక్కడ నాకు కొద్దిగా డార్క్ సోయా సాస్ అంత నచ్చదు కాబట్టి చాలా తక్కువే తీసుకున్నాను. ನನಗೆ ಇಲ್ಲಿ ಡಾರ್ಕ್ సోయా సాస్ ಅಷ್ಟು ಇಷ್ಟ ಆಗೋದಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆನೇ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಇವೆಲ್ಲ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ మిక్స్ ಮಾಡಿ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ಇಲ್ಲಿ ಬಂದು ನಾವು నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా ಹಾಕೊಂತಾ ఇದ್ದೀನಿ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను హోమ్ మేడ్ ది గరం మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ಇಲ್ಲಿ ನಾನು నెక్స్ట్ ಬಂದು అర్ధ నింబెహಣ್ಣు హోల్ ఇತ್ತಲ್ಲ ಅದು ఫుల్ కంప్లీట్ ఆಗಿ హిండుతా ఇದ್ದೀನಿ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే హాఫ్ అంటే లెమన్ కట్ చేసిన దాంట్లో ఉంది కదండి, ఆ సగం మొత్తం అయితే పిండేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్.
ಈಗ ಒಂದ್ಸರಿ ನೀಟಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಆ నింబెహಣ್ಣు ಹುಳಿ ಎಲ್ಲ ಹಾಕಿದ್ವಲ್ಲ ಎಲ್ಲ కಡೆಗೂ ಸೇರಬೇಕು. ಹಾಗಾಗಿ నీట్గా కలుసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే మనం నిమ్మకాయ వేసాం కాబట్టి ఆ నిమ్మ రసం అనేది మొత్తం అన్ని వైపు వెళ్తే అది తినడానికి ఇంకా ಅದ್ದಿರಿಪೊದ್ದಿ. ಸೊ ಫೈನಲಿ ಇಲ್ಲಿ ನಾವು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿ ಲಾಸ್ಟಲ್ಲಿ ಗಾರ್ನಿಷ್ ಮಾಡಿಕೊಂಡು ಒಂದ್ಸರಿ ಮತ್ತೆ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో అండి ఇలా కొత్తిమీరని వేసుకొని లాస్ట్లో మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ನೋಡಿ ಇನ್ನೇನಕ್ಕೆ ಟೈಮ್ ವೇಸ್ಟ್, ಬನ್ನಿ ಈ ಥರ ಎಲ್ಲ ಒಂದು ప్లేట్కి ಹಾಕ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಕುತ್ಕೊಂಡು తినబిడಣ. ఇప్పుడు ఎందుకంటే ఇంకా టైం వేస్ట్, వచ్చేయండి అందరూ మా ఇంటికి. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని మంచిగా అందరూ కూర్చొని తినేద్దాము. మీకు ಗನಕ ಈ ವಿಡಿಯೋ ನಚ್ಚಿನట్లయితే ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి. ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದಲ್ಲಿ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹಾಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯನ ನಮಗೆ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಹೇಳಿ. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే బాయ్.